మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు అందిస్తుంది రిలయన్స్ ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సంస్కారవంతమైన సోప్. సహసమర్పణ నడువులో తామర లక్ష్మిలో సఖీకి రుచుల్లో చేదు కూడా కలిపి ఉంటుంది చూసారా. ఉగాది పచ్చడిలో చిరుచేదు వేప పువ్వుల కలయిక బాగుంటుంది కదా. అలాగే జీవితంలో కూడా తీయని సంతోషాలు వగరు చేదుల విషాదం కలిసినట్లు కష్ట సుఖాలు అన్నీ కలిసి ఉండాలి అంటారు. జీవితం విలువ తెలియాలంటే ఒక చేదు రుచి తెలియాలని పెద్దల ఉద్దేశం. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఉత్తరాలు ఒకేస్తూ ఇవాళ ఉదయం వచ్చిన ఈ ఉత్తరం ఒకేస్తూ. దీన్ని చంద్రశేఖర్ గారు రాశారు. వివరాలు వద్దనుకోండి. ఆ ఉత్తరంలో ఆయన భార్య గురించి వాళ్ళ జీవితం గురించి రాశారు. మీరు ఎంతోమంది ఆడవాళ్లను ఎంతో ప్రోత్సహించి అభిమానిస్తూ ఉంటారు కదా, మరి నా సమస్య ఏమంటారో అని అడిగాను. శేఖరం గారికి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు. తన భార్యకి ఇప్పుడు 26 సంవత్సరాలు. డిగ్రీ చేసింది, ఉద్యోగం చేయడం. శేఖరంకు ఆవిడ పెట్టిన ప్రతిపాదనలు ఏమిటంటే, నువ్వు నీ వాళ్ళ కోసం ఎంతో చేస్తావు, నా వాళ్ళ కోసం ఎందుకు చేయవు? నీ బంధువులు నీకు ఇష్టమైతే నా బంధువులు నాకు ఇష్టం అవరా? నాకు తెలుసు. ఎన్నో ఇళ్లలో మార్మోగే ప్రశ్నే. ఉత్తరంలోని మిగతా విషయాలు చెప్తాను. ముందుగా చూడండి చేయండి కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. సకులందరికీ చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు సుహాసిని గారు ఉన్నారు. మరి ఈరోజు వారు C4X అనే డిఫరెంట్ వర్క్ పరిచయం చేయబోతున్నారు. పేరే చాలా వెరైటీగా ఉంది కదా. మరి వర్క్ ఎలా ఉంటుందో సుహాసిని గారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే సుహాసిని గారు, బాగున్నారా అండి? నేను బాగున్నానండి. సో ఈరోజు C4X అనే వర్డ్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ వర్క్ ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ స్టోన్ అమ్మా. ఓకే. అయితే యాక్చువల్లీ ఇది మనం కాళ్ళకు కూడా రుద్దుకోవడానికి, అరికాళ్ళు పడించి రుద్దుకోవడానికి కూడా చిన్న చిన్న పీసెస్ బయట మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. క్యూమిక్ స్టోన్ అది. అదే టైప్ లో ఇది ఒకటి అనమాట. కొంచెం డిఫరెంట్, సేమ్ క్వాలిటీ. సేమ్ క్వాలిటీ. ఇది పీసెస్ గా దొరుకుతుంది, చిన్న చిన్న పీసెస్. మనకి పెద్దది కావాలంటే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటే ఇంతవరకు సైజు ఉంటుంది, కొంచెం ఉంటాయి అన్నమాట. ఓకే. దీని మీద మనము డిజైన్ చేసి తీసుకుని కార్వింగ్ చేసుకుంటాం. కార్వింగ్ చేసుకుంటాం. మామూలుగా మా పెద్ద పెద్ద వాళ్ళు అయితే శిల్పాల మీద చెప్తారు కదా, మనం శిల్పాలు అంతా చెక్కలేం కాబట్టి ఈ చిన్న చిన్న వాటి మీద మనం డిజైన్స్ చేసుకుంటాం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వింటేనే. సో ఇంతకీ దీనికి ఏమేం కావాలి? దీనికి
కార్వ్ చేసుకోవడానికి కార్వింగ్ టూల్స్ కావాలమ్మా. కార్వింగ్ టూల్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. తర్వాత బ్రషెస్, యాక్రిలిక్ కలర్స్ వాడుకుంటాం. యాక్రిలిక్ కలర్స్ వాడుకుంటాం. ఓకే. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఈ స్టోన్ కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం శాండ్ పేపర్ తోటి స్మూత్ చేసుకుంటాం. కొంచెం లైట్గా, బాగా చేయకూడదు, మొత్తం అంతా పోతుంది, దీని స్ట్రక్చర్ పోతుంది అనమాట. లైట్గా చేస్తాం. ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఒక్కొక్క స్టోన్ ఒక్కోలా దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఓకే. స్మూత్గా ఏం దొరకవు, మనం దాన్ని స్మూత్ చేసుకోవాలి. ఓకే. ఇలా చేసుకున్న తర్వాత, స్మూత్ చేసిన తర్వాత దీన్ని ట్రేస్ తీసుకోవాలి, ట్రేస్ పేపర్ తోటి. ఓకే. సో డిజైన్ లైట్గా అనాలా? లైట్గా, చాలా లైట్గా అంటే సరిపోతుంది. కార్వ్ చేసుకుంటాం కదా, వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ట్రేస్ పేపర్ తోటి నేను ఈరోజు వేరే డిజైన్ చూపిస్తాను. ఇట్లాంటి డిజైన్ ఉంది. ఈ డిజైన్ని దీని మీద పెట్టి ట్రేస్ తీసుకుంటాం. ఓకే. ఓకేనా? ట్రేస్ తీసుకోవడం తెలుసు కదా, నేను చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను. అది చూపించండి. ఇలా ట్రేస్ తీస్తాం. ఓకే. అయితే ఈ చుట్టూ ఉన్నదాన్ని మనం కార్వ్ చేస్తే ఈ బొమ్మ ఒకటి ఎలివేట్ అవుతుంది బయటకి. ఓకే. సో ఫస్ట్ మనం ఎలాంటి టూల్ యూజ్ చేయాలి ఏంటి? మనకి ఈ ప్లేస్లో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు, ఇదే చేయాలని ఏం లేదు. ఓకే. అయితే నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ ప్లేస్లో ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా చేస్తాం. ఓకే. కొంచెం స్లోగా చేయాలి, హడావుడిగా చేస్తే కింద స్టోన్ బ్రేక్ అవుతుంది, తర్వాత గరుకు వస్తుంది. ఓకే. డిజైన్ కరెక్ట్గా రాదన్నమాట, ఈవెన్గా రాదు. ఇలా చేస్తూ ఉంటే మీకు హైలైట్ అయ్యి ఎంబోజ్ అవుతుంది బొమ్మ. సో గీత పక్కన మనం ఇలా గీత పక్కన చేయాలి, స్టెప్స్ రావాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక చిన్న స్టెప్ వచ్చింది కదా, పక్కనే మళ్ళీ తీసామనుకో, మళ్ళీ ఇంకో స్టెప్. ఇక్కడ నీకు స్టెప్ వచ్చింది కదా, తెలుస్తుందా? ఇంకా డీప్గా కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత డీప్ కావాలనే దానికి మన టేస్ట్ని బట్టి ఉంటుంది. అలాగే సన్న టూల్ తీసుకుని ఇలా కార్నర్ ఎడ్జ్ను తీసుకుని, హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ పక్కన నుంచి చేసుకున్నట్టు కావాలి. ఓహో. హ్యాండ్, ఫేస్ అంతా సన్నగా చేయాలి. ఓకే. కొంచెం షార్ప్గా ఉంటాయి, జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నీకు ఇది డౌన్ కావాలి, ఇది హైట్ కావాలంటే ఇదంతా కూడా సన్నగా తీసేయాలి. ఓకే. ఓకే. అప్పుడు ఇది వరకు ఎంబోజ్ లాగా ఎంబోజ్ అవుతుంది. ఇలా స్టోన్ చేసిన తర్వాత మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది వర్క్, ఎందుకంటే మనం కూడా ఒక రాయిని చేసేసాము, ఆ ఫీలింగ్ వచ్చి. ఓకే. చెయ్యి వరకు చేసేస్తాను. సో మీరు ఇలా చేస్తూ ఉంటారా? అవునమ్మా. అండ్ ఇలాంటివి మీరు ఏమైనా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారా అండి? నాకు విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, సుహాసిని ఇన్స్టిట్యూట్ అనే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కూడా బ్రాంచ్ పెట్టాము. ఓకే. ఇలా ఎంబోజ్ లా వస్తుంది పైకి బొమ్మ కదా? ఎంబోజ్ లాగా పైకి వస్తుందమ్మా. ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొత్తగా వెరైటీస్ చేయాలి, ఓన్లీ ఎప్పుడు చేసేవేనా, బయట చూసేదేనా, మనం వెరైటీ చేద్దాం, శిల్పాలు చేద్దాం, అలా క్యూరియాసిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డిఫరెంట్ ఆర్ట్గా ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది. అంటే మొత్తం చేయాలంటే మనకి 2 days అలా పడుతుందమ్మా. ఇదంతా కటింగ్ అయిపోయి మనకి కలర్ చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని చేయాల్సి వస్తుంది. ఓకే. జస్ట్ మనం ఇది వాళ్ళకి ఒక ఐడియా. ఈ రాయి కూడా మనకి కొంచెం ఇక్కడ దొరకడం కొద్దిగా కష్టం అవుతుంది ఈ మధ్య. హైదరాబాద్లో దొరుకుతుంది, పూనా నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ కూడా. ఓకే. ఈ స్టోన్ ని అయితే దీనికి మనం యాక్రిలిక్ కలర్స్ వాడతాం. నేను ఇంత హ్యాండ్ వర్క్ చేశాను కదా, హ్యాండ్ వర్క్ చూపిస్తాను. అయితే ఇది చేసిన తర్వాత కూడా కొంచెం శాండ్ పేపర్ కొట్టుకోవాలి, జస్ట్ ఇలాగా, ఎందుకంటే స్మూత్ చేయాలి, ఆ రఫ్నెస్ అంతా పోవాలన్నమాట. ఓకే. ఇది వెయిట్ ఎలా ఉంది? వెయిట్ లాస్ అమ్మా. వెయిట్ అసలు చాలా తక్కువ ఉంది. వెయిట్ ఉండదు. ఇది కార్వ్ చేయడం అనేది కొంచెం కూర్చుని ప్రశాంతంగా చేసుకోవాల్సిన వర్క్ అనమాట, హడావిడిగా చేసేది కాదు. ఓకే. ఒక దగ్గర డిజైన్ షేప్ పోయిందంటే మొత్తం షేప్ అంతా తేడా వచ్చేది, షేప్ అవుట్ అయిపోతుంది, మొత్తం ఇంక ఈ స్టోన్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఓకే. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. దీని మీద వెరైటీగా ఫ్లవర్స్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే మన డిజైన్ అది మనకి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ స్టోన్ని మనం చిన్న ఫ్రేమ్ కట్టించుకుంటే బాగుంటుంది. ఏదైనా ఫ్రేమ్ కట్టించుకుంటే దీనికి యాక్రిలిక్ కలర్స్ వేస్తాం కదా, యాక్రిలిక్ కలర్స్ వేసేస్తే షేడింగ్ అది బాగుంటుంది.
అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. అది ఫ్రేమ్కి ఎందుకు ఫిట్ చేస్తున్నామంటే బ్రేక్ అవ్వకుండా, స్టోన్ లైట్ వెయిట్ కాబట్టి ఇది పగిలిపోకుండా ఉండటం కోసం దాన్ని. ఓకే, సో ఇప్పుడు హ్యాండ్కి ఏ కలర్స్ యూజ్ చేస్తున్నారు? హ్యాండ్కి నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఎల్లోకి ఇంకేమన్నా కలర్ మిక్స్ చేస్తారా? ఎల్లో కొంచెం వైట్ కలిపి తీసేసుకుంటాము, బ్రష్కి సరిపోతుంది. డైరెక్ట్ అప్లై యాకర్లీ కలర్స్ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు మీరు మాత్రం మిక్స్ చేయట్లేదేమో? అవసరం లేదమ్మా, ఈ స్టోన్కి అవసరం లేదు. ఈ వైట్ తీసుకుని దాంట్లోనే కొంచెం ఎల్లో టచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ వైట్ తీసుకొని తర్వాత ఎల్లో టచ్ చేస్తే మంచి, అప్పుడు మనకి ఎల్లో డల్గా ఉంటుంది. అవును, ముందు ఎల్లో తీసుకుంటే ఎల్లో థిక్నెస్ వచ్చేస్తుంది. యాకర్లీ కలర్స్. సో ఇప్పుడు మనం యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాము. ఇందులో అంటే జనరల్గా ఇంట్లో అందరికీ ఉండేవి ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా యూజ్ చేస్తాం. బాగుండదమ్మా, లుక్ బాగోదు. అవునా? చేస్తారు కొంతమంది, కానీ దాని ఎఫెక్ట్ అనిపించదు అనమాట. అంటే ఫ్యాబ్రిక్ కలర్స్ మీద కూడా వాడు ఏం రాసి ఉంటుందంటే కలర్స్ రాకపోయినా యాక్రిలిక్ కలర్స్ అని రాసి ఉంటుంది. అందుకని మనం చూడగానే ఇవి యాక్రిలిక్ కలర్సే కదా అని అది వాడేస్తాం. దానివల్ల మనకి ఆ ఎఫెక్ట్ పోతుంది. ఇదొకటి ఫాస్ట్ డ్రైయింగ్ అనమాట యాక్రిలిక్, కొంచెం ఈ స్టోన్స్ వాటికి బాగా యూజ్ అవుతుంది. అవును, మనకి మిక్సింగ్ కూడా బాగానే షేడ్స్ చేసుకోవాలి. సో ఇంకా కార్వింగ్ మనం టైం టేకింగ్ కాబట్టి మనం కరెక్ట్గా మామూలుగా చేసేసాము. మామూలుగా చేసాం. ఓకే, సో మీరు కంప్లీట్ చేసింది ఒకసారి చూస్తే మాకు కంప్లీట్ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, చూడిందు ఇందాక మనం స్టోన్ కారు చేసాం కదా, అవునండి. హ్యాండ్ చేసాం కదా, ఆ హ్యాండ్ అన్నమాట. ఇది సేమ్ కలర్స్ అవి యాకర్లీ కలర్స్. ఇది మొత్తం అంతా అలా చేసుకున్న తర్వాత ఈ స్టోన్ మొత్తం కూడా మనం కలర్స్ తీసుకోవాలి. అదే యాకర్లీ కలర్ తోటే షేడ్స్ ఇచ్చాను. అంటే స్టోన్ అని అంత క్లియర్ గా తెలియకోకుండా ఉంటుంది మొత్తం కలర్ ఇచ్చేటప్పటికి. అవును, స్టోన్ అని తెలియకుండా ఉండే కన్నా తెలిస్తేనే బాగుంటుందేమో కదా. ఈ ఎఫెక్ట్ మీకు ఇందులో వస్తుంది. స్టోన్ ఏంటి అనేది ఈ డాట్స్ తో కనిపిస్తుంది, హోల్స్ అవి దాంతో తెలుస్తుంది. ఓకే, అయితే ఈ ప్యానల్ని వేరే విడిగా ఈ రాయిని ఏం చేశానంటే ఈ ప్యానల్ మీద ఫిట్ చేశాను. ఓకే ఓకే, దానికి ఫిట్ చేసినప్పుడు మేకులు 4 వైపులా మేకులతో ఫిట్ చేశాను. ఉత్తగా ప్యానల్ ఉంటే బాగుండదు కదా, అందుకని చెప్పి దీనికి లైట్గా డెంటల్ పౌడర్ తోటి స్ట్రక్చర్ ఇచ్చి సేమ్ యాకర్లీ కలర్ వేసేది. బ్యూటిఫుల్ అండి. ఇది వాల్ హ్యాంగింగ్ కి చాలా బాగుంటుంది, డిఫరెంట్ వాల్ హ్యాంగింగ్ అండి. చాలా ఆయనకు మాల పెడితే బాగుంటుంది. హాల్లో ఎంట్రన్స్ లో పెడితే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ కార్వింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుందండి. ఈ మధ్యలో ఇక్కడ ఈ డిజైన్స్ అన్ని వచ్చినాయి కదా, ఇది ఎలా బ్రష్తో డాట్స్ వస్తుంది. అమ్మా, బ్రష్తో 000 బ్రష్ తోటి డాట్స్. ఫైన్ అండి, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. రొటీన్ కన్నా మీరు అన్నట్టుగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంత చక్కటి ఐటమ్ మా సకులందరికీ పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ఐటమ్ ఇలా పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన ITV2 వారికి ధన్యవాదాలు. వెల్కమ్ అండి.